ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లుగీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. హలో, బిత్తిరి సత్య గారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో బిత్తిరి సత్య గారు, నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర్ సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్య గారు. హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. హలో, మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచనికని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీతను మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేసినా మేము ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ గా ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేసినామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడొద్దు. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకో నా మీద. నీ మీదే కంప్లైంట్ ఇచ్చినాం, నీ మీదే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్దగా మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్ గా ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైందా? హిందువులు అంటే పక్కన దొరికిందా నీకు? నువ్వు పార్టీకి సంబంధం లేదని చెప్పిన, ఇది హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు, అర్థమైందా? నువ్వు హిందూ నీకు తెలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు ఎవరు నన్ను అడుగుతున్నావు? నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమండి? నీకు చెప్పి చేయాలి అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. నీకు చెప్పి చేయాలా అని ఏదో నువ్వు ఏతుల మాటలు మాట్లాడాలి. ఏంటి ఏం బిల్లు గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను బిల్లు గీత అని ఎట్లా పెట్టావు నువ్వు? నాకు అది చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందువులు కాదా అని నువ్వు అంటున్నావు కదా సతీ. నువ్వు ఎట్లా పెట్టావు చెప్పు. నా పేరు కేశవ్ రెడ్డి. ఎంత ఉంటుంది ఏజ్ నీది? నాదా 45 ఏళ్ళు. 46. 46. సరే, నాకన్నా సంవత్సరం నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, నువ్వు హిందువులను గౌరవించే విధంగా ఉండు. నువ్వు ఏం చేసుకో, నువ్వు నీ పర్సనల్ బాగా ఒకటి గుర్తుపెట్టుకో. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం. మరి నీ పేరు అదే కదా? ఏంటి? నీకు నచ్చలేదు కదా? ఏది? అవును, నాకు నచ్చలేదు. వేల మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజాన్ని కించపరుచుకుంటా భగవద్గీత మీద పెడతావా? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు ఇక్కడ, అర్థమైందా? అందరికి అందరు ఉంటారు, అందరికి అందరు ఉంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు అతి తెలివితో మాట్లాడకు, అర్థమైందా? ఏంటి? కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులను ఇట్లా కించపరచకు, అర్థమైందా? నేను హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది ఏంటి? నేనేది వీడియో పెట్టినా, ఏం వీడియో పెట్టినావు? ఎందుకు చెప్తారా నీకు? ఎందుకు చెప్తారు? షాల్వ ఎందుకు చెప్తారు? ఏది హిందువులను కించపరచుకుంటా నీకు షాల్ కప్పాలా? ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. ఏం ప్రచారం చేసినావు? ఏం ప్రచారం చేసినావు? నీకెందుకు చెప్తారు? నువ్వు హిందువులను కించపరచుకుంటా నీకు చెప్తారు. నీకు హిందువులను కించపరుచుకుంటే ఇక నీకు షాలు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా ఒక సుఖమైన పని అని చెప్పి నీకు షాలు కప్పాలి. రాస్తున్నది ఏంటి? నువ్వు
నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా నువ్వు, ఒక శ్లోకం పాడు, నేను పాడతా. మేము అట్లా కించపరిచి చదవాల్సిన అవసరం మాకు లేదు అంటున్నా. నువ్వేదో నీకు వచ్చని చెప్పి నువ్వేదో కించపరచుకుంటా, నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజానికి ఫస్ట్ నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడు నా ముందల. నువ్వు హిందూ నీళ్ళకి కించపరిచి పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలని అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలను. రైటా? హిందూ సమాజము నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వేదో పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లా. అర్థమైందా? ఇప్పుడు బరాబర్ ఇస్తాం. ఎవరైనా సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబర్ ఎదుర్కొంటా. ఎదుర్కోమన్నా ఎదుర్కో రైట్.